నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3కి నేడు సీఎం శంకుస్థాపన. తాగునీరు, మూసీ పునరుజ్జీవనానికి 20 టీఎంసీల తరలింపు. సీఎం రేవంత్ రెడ్డితో 9 మంది ఎమ్మెల్యేల సమావేశం. పార్టీ మార్పుపై స్పీకర్ నోటీసులకు సమాధానంపై చర్చ. జోరందుకున్న పాత బస్తీ మెట్రో రోడ్డు విస్తరణ ప్రక్రియ. రైట్ ఆఫ్ వే పనులు కీలక దశకు చేరాయన్న అధికారులు. ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేసిన చంద్రగ్రహణం. 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడలోనే చంద్రుడు. చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న ఆలయాలు. సంప్రోక్షణ చేసి భక్తుల దర్శనాలకు అనుమతి. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం కనువిందు చేసింది. గ్రహణం వేళ చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపించాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా బయటకొచ్చి గ్రహణాన్ని తిలకించారు. గ్రహణం వేళ మూసేసిన తిరుపతి సహా మిగిలిన ఆలయాలన్నింటినీ సంరక్షణ తర్వాత తెరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణం దాల్చాడు. ప్రపంచంలోని దాదాపు 85% మందికి గ్రహణం కనిపించింది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణంగా కనిపించగా ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక గ్రహణం పూర్తిగా వీడింది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. విజ్ఞాన పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు, సామాన్య ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఖగోళ అద్భుతాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందించారు. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, జైపూర్, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో చంద్రగ్రహణాన్ని తిలకించారు. 2022లో చివరిసారిగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. గ్రహణం సమయంలో మూసుకున్న దేశంలోని ప్రధాన ఆలయాల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 3 గంటల తర్వాత తెరిచి సంప్రోక్షణ చేశారు. అనంతరం సుప్రభాత సేవ, బిందె తీర్థం, బాలభోగం, పూజలు నిర్వహించారు. 8 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ అనంతరం ద్వారాలు తెరిచారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. భద్రాచలంలోని రామాలయం ఆలయ తలుపులు తెల్లవారుజామున 3 గంటలకు తెరుచుకున్నాయి. సుప్రభాత సేవ తర్వాత గోదావరి జలాలతో ఆలయ శుద్ధి చేశారు. 7 గంటల 30 నిమిషాల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతించారు. సంప్రోక్షణ తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరిచారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మూసివేశారు. గ్రహణం వీడడంతో తెల్లవారుజామున పుణ్యాహవాచనం, శుద్ధి కార్యక్రమం చేసి 2 గంటల 45 నిమిషాలకు తెరిచారు. గ్రహణం కారణంగా నిన్న మధ్యాహ్నం నుంచే అన్న వితరణ లేకపోవడంతో భక్తులకు టీటీడీ పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్లు అందించింది. సంప్రోక్షణ పూజల తర్వాత శ్రీశైలం మల్లన్న, సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి, విజయవాడ దుర్గమ్మ దర్శనానికి అనుమతి కల్పించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు గోదావరి నుంచి అదనపు జలాలను తీసుకొచ్చే ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి ప్రాజెక్టు 2-3 దశలకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. 2 ఏళ్లలో పూర్తయి ఈ ప్రాజెక్టు వల్ల జంట జలాశయాలను గోదావరి జలాలతో నింపడంతో పాటు మంచినీళ్లతో మూసీ నదికి పునరుజ్జీవం పోయాలని ప్రభుత్వం సంకల్పించింది. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను వాప్కోస్ సిద్ధం చేసింది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనం కోసం జంట జలాశయాల్ని గోదావరి నీటితో నింపడానికి 7,360 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2-3 ప్రాజెక్టుకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని 300 ఎంజీడీల అదనపు జలాల్ని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండడంతో అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్ 2-3లను రూపకల్పన చేసింది. 2027 సంవత్సరం వరకు హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 835 ఎంజీడీలకు పెరుగుతుంది. 2047 నాటికి ఈ సంఖ్య 1,114 ఎంజీడీలుగా ఉండనుందని అంచనా. ఈ మేరకు గోదావరి తాగునీటి పథకంపై దృష్టి సారించి పనులు ప్రారంభించింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్ 1 కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు జలమండలి 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా ఈ పథకంలో 2 దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో 17.5 టీఎంసీలో నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగించనుండగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాల్ని పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీల్ని ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను వాప్కోస్ అనే సంస్థ సిద్ధం చేసింది. ఇందులో పంప్ హౌస్లు, సబ్స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3,000 mm డయా భారీ పైప్ లైన్ నిర్మించనున్నారు. అంతేకాకుండా ఘన్పూర్, శామీర్పేట వద్ద 1170 MLDల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2-3 ద్వారా 300 ఎంజీడీల నీటిని హైదరాబాద్ కు తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో వేసవిలో ప్రజలు ఆశించిన మేర జలమండలి తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ టోలీ చౌకీలోని షేక్పేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్పేట ఫ్లైఓవర్పై వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వేణు, ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఉన్న 4 మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా కారు డ్రైవర్తో పాటు అతని 3 సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మార్పునకు సంబంధించి స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలకు అండగా ఉంటామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 10 మందిలో 9 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై సభాపతి నోటీసులు, సుప్రీం ఆదేశాలపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారిలో 9 మంది సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జ్వరం కారణంగా హాజరు కాలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గాంధీ, కాలయాదయ్య, సంజయ్, మహిపాల్ రెడ్డి ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. సభాపతి నోటీసులు, సుప్రీంకోర్టు ఆదేశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు పార్టీ నేతలు తెలిపారు. స్పీకర్ నోటీసులకు సమాధానం పంపాలని ఆయా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్కు విచక్షణ అధికారం ఉంటుందని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.
సమాచారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దంటూ హితవు పలికినట్లు సమాచారం. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. ఆ నోటీసులకు ఈ నెల 2లోగా సమాధానం ఇవ్వాల్సి ఉండగా వారం రోజులు గడువు కావాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం. ఆ గడువు కూడా మరో 2 రోజుల్లో ముగియనుండడంతో ముఖ్యమంత్రితో ఆ ఎమ్మెల్యేలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం మంత్రులతో జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న విభేదాలపై ఎమ్మెల్యేలు చర్చించినట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లులు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, వాటిని వీలైనంత త్వరగా విడుదల చేయాలని వారు విన్నవించినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో ఏమేం పనులు చేపట్టాల్సి ఉంది, కొత్తగా అనుమతులు ఇవ్వాల్సిన వాటి వివరాలతో ప్రతి ఎమ్మెల్యే జాబితాను సీఎంకు, మంత్రులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు అభివృద్ధికి సహకరించడం లేదని, తమపై ఆరోపణలు చేస్తూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారని ఓ ఎమ్మెల్యే చెప్పినట్లు సమాచారం. ఇరు వర్గాలు మాట్లాడుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం, మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు నేతలు చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లో స్పీసీసిజంకు వ్యతిరేకంగా వందలాది జంతు హక్కుల కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. వీగన్ ఇండియా మూవ్మెంట్, వీగన్స్ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా జంతు హక్కుల పరిరక్షణ మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి గాంధీ దర్శన్, సిటిజన్స్ ఫర్ యానిమల్స్, జీవ వాత్సల్య, బ్రీత్ యానిమల్ రెస్క్యూ హోమ్ వంటి స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలిపాయి. జంతు విముక్తి, స్పీసీసిజం అంతానికి డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఆహారం, దుస్తులు, వినోదం, ఇతర మానవ అవసరాల కోసం దోపిడీకి గురవుతున్న జంతువుల దుస్థితి మారాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో చాలా చోట్ల డాగ్స్ కోసం ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఒక డాగ్ ఒకటే యానిమల్ కాదు, మిగిలిన యానిమల్స్ కూడా అంతే సమాన హక్కు ఉంది. వాటి కోసం కూడా అంతే సమానంగా పోరాడాలని మేమందరం ఇక్కడ యాక్టివిజం చేస్తున్నాం. దీన్ని స్పీషీసిజం అంటే. స్పీషీసిజం అంటే ఒక జంతువుని ముద్దుగా చూడటం, ఇంకో జంతువుని క్రూరంగా చూడటం, అలా డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్పేసి, అన్ని జంతువులకి సమానమైన హక్కు ఉండాలని చెప్పేసి ఈ పోరాటం జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యానిమల్ లిబరేషన్. అన్ని జీవరాశులకి హక్కు కావాలి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తూ ఉంటారు, అది తప్పు. ఇప్పుడు మాంసం కన్నా పాల బిజినెసెస్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ హింస ఎక్కువ పెరిగిపోయింది. సో మొత్తం ఆపాలి, వీగనిజం ముందు తీసుకెళ్ళాలి. అండ్ yet as a society we inflict violence, exploit, destroy, mutilate, murder, enslave trillions of animals every year. So we have all gathered here to request everyone to think, change, adopt veganism, stand for animal liberation. హైదరాబాద్ మాదాపూర్లో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్ సేవలు అందించే ప్రముఖ కంపెనీ ఏడీపీ ఇండియా 26వ కంపెనీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఐటీ ఉద్యోగులు ఆటపాటలతో దుమ్మురేపారు. సినిమా పాటలకే కాకుండా శాస్త్రీయ నృత్యాలు సైతం చేసి ఔరా అనిపించారు. గీతాలు ఆలపించి సందడి చేశారు. ఈ సందర్భంగా కంపెనీలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అవార్డులతో సత్కరించారు. 1999లో 102 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీలో ప్రస్తుతం 12,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ వేములపల్లి అన్నారు. ఇందులో దాదాపు 10,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆహ్వానం మేరకు ప్రభుత్వ అనుమతితో మ్యాన్షియల్ నగరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. టీసీఏ ప్రెసిడెంట్ మన్నెం శ్రీనివాస్తో పాటు భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట ఆలయం నుంచి ఈవో రఘు హాజరు కాగా, విశ్రాంత ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఈవో వెంకట్రావుతో పాటు అర్చకులు, ఉద్యోగులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. త్వరలో బ్రిటన్, యూరోప్, మలేషియాకు యాదగిరీశుడి కళ్యాణం కొరకు మరికొన్ని బృందాలను పంపనున్నట్లు ఈవో వెంకట్రావు వెల్లడించారు. ఇలాంటి నాడీ ప్రశ్నలలో ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడీ ఉంటుంది. సూర్య నాడీ, చంద్ర నాడీ,
ఇలా 4 కలిపి 75,000 అంటే మనం సాధించిన కదా లైఫ్ కొట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది కదా. హైదరాబాద్ శివారు చెర్లపల్లిలో భారీ డ్రగ్స్ తయారీ రాకెట్ను సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓ సాధారణ ఫ్యాక్టరీలో 100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు కూలీల వేషంలో వచ్చి పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీ, వాటి అమ్మకాలు రెండూ హైదరాబాద్లోనే జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి పరిశ్రమలో మెఫిడ్రిన్ డ్రగ్ తయారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పట్టుబడ్డ రసాయనాలతో 100 కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేయొచ్చని మహారాష్ట్ర పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ప్రధాన నిందితుడు తనకొచ్చే ఆర్డర్లను బట్టి రోజుల వ్యవధిలో సరకు తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సరుకును ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా 2-3 రోజుల్లోనే విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని లకడీకాపుల్, నాచారం తదితర ప్రాంతాల్లో డెలివరీ చేస్తున్న సమయంలో సీసీ కెమెరా దృశ్యాల్ని పోలీసులు సేకరించారు. కిలో మెఫిడ్రిన్ విలువ మార్కెట్లో 1 కోటికి పైగా ఉండగా విజయ్ మాత్రం డ్రగ్స్ ముఠాలకు 50 లక్షలకు కిలో చొప్పున అమ్మేస్తున్నట్లు విచారణలో తేల్చారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న 35,500 లీటర్ల రసాయనం, 950 కిలోల పొడి, వివిధ పరికరాల్ని పోలీసులు లారీల్లో మహారాష్ట్రకు తీసుకెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓలేటి శ్రీనివాస్, విజయ్ కొన్నేళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతేడాది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో శ్రీనివాస్ ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నిందితుడు మాత్రం అనేక సాకులతో కోర్టు నుంచి మినహాయింపు పొందినట్లు తెలుస్తోంది. అప్పట్నుంచి మహారాష్ట్ర పోలీసులు ఇతనిపై నిఘా పెట్టారు. తాజాగా థానే జిల్లాలో మెఫిడ్రిన్తో బంగ్లాదేశీ మహిళ పట్టుబడ్డ కేసులో మరోసారి విజయ్ పేరు తెరపైకొచ్చింది. ఈసారి ఎలాగైనా పరిశ్రమ గుట్టు బయటపెట్టాలని మిరా భయాందార్, వసాయ్ విరార్ కమిషనరేట్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. చెర్లపల్లిలోని పరిశ్రమ లోపలికి అనుమతించారని భావించిన వారు కూలీలుగా మారారు. ఉపాధి కావాలంటూ లోపలికి వెళ్లి డ్రగ్స్ తయారీ జరుగుతోందని నిర్ధారణకొచ్చారు. ఆ తరువాత రంగప్రవేశం చేసిన ప్రత్యేక బృందం శ్రీనివాస్తో పాటు అతడి సహాయకుడు, ల్యాబ్ అసిస్టెంట్ తానాజీ పండరీనాథ్ పట్వారీ ఇద్దరిని హైదరాబాద్, మహారాష్ట్ర పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఓలేటి శ్రీనివాస్ విజయ్ మాదక ద్రవ్యాల తయారీలో ఆరితేరాడు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తామని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని లోపల మాత్రం డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. హైదరాబాద్లోని రామ్నగర్ కు చెందిన ఓలేటి శ్రీనివాస్ విజయ్ 2005లో రామ్నగర్ గుండులో అటెంటివ్ టెక్నాలజీస్ అనే వ్యాపారం ప్రారంభించాడు. 2015లో నాచారంలోని వాగ్దేవి ఇన్నో సైన్స్ పేరుతో కంపెనీ ప్రారంభించాడు. ఏడాది తర్వాత చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో మరో పరిశ్రమ పెట్టాడు. పరిశ్రమ గేటుకు బయటవైపు తాళం వేసి లోపల మెఫిడ్రిన్ తయారు చేసేవాడని పోలీసులు గుర్తించారు. ముడిసరుకు రసాయనాల డెలివరీలోనూ ఎవరికీ అనుమానం రాకుండా ఏమార్చాడు. డ్రమ్ములు, బ్యాగులపైన ఒక పేరు పెట్టి లోపల ఇంకోటి తీసుకెళ్లేవాడు. కొన్నిసార్లు ఢిల్లీ, ముంబైకి వెళ్లాడు. డ్రగ్స్ తయారీతో వచ్చిన సొమ్ముతో విజయ్ రామ్నగర్ గుండు, బోడుప్పల్లోని భవనాల్ని అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్లు ప్రారంభించాడు. నష్టాలు రావడంతో వాటిని మూసేశాడు. ప్రస్తుతం చర్లపల్లి, నాచారంలోని కంపెనీల్ని నడిపిస్తున్నాడు. రసాయనాల్ని వేడి చేయడానికి కట్టెల బండి మాత్రమే తరచూ లోపలికి వెళ్లేదని, అర్ధరాత్రి లోపలి నుంచి శబ్దాలు వచ్చేవని స్థానికులు చెప్పారు. చర్లపల్లిలోని వాగ్దేవి కంపెనీలో 3 రోజులు మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న ముడి పదార్థాల్ని మహారాష్ట్రకు తరలిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న సిపిఎం నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించారని వారు డిమాండ్ చేశారు. పోలీసుల హామీతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మేడ్చల్ జిల్లా దుండిగల మండలం బౌరంపేటలో భవీష్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆరుపేట ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం ముత్యంపల్లి మోడల్ స్కూల్ ఆవరణలో చిన్నారిపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. గాయపడిన అమ్మాయిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కలు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ ఘటనను బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు సుమోటోగా స్వీకరించింది.
హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవసరమైన రైట్ ఆఫ్ వే కీలక దశకు చేరుకుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. 7.5 కిలోమీటర్ల ఈ కారిడార్లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పాత నగరం మెట్రో రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మొదట్లో ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100గా అంచనా వేసినప్పటికీ వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాల అమలుతో వీటిని 886కి తగ్గించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 550కి పైగా ఆస్తుల కూల్చివేతలు పూర్తవుతున్నాయని, మిగతా వాటి కూల్చివేత పనులు జరుగుతున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులకు ఇప్పటి వరకు 433 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సన్నాహక పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డీజీపీఎస్ సర్వే, భూగర్భంలో పైపుల వంటి యుటిలిటీస్, భూ సామర్థ్య మట్టి పరీక్షలు, అలైన్మెంట్ వెంట ఉన్న సున్నితమైన కట్టడాల పరిరక్షణ వంటి 4 అంశాలపై దృష్టి పెట్టారు. మెట్రో స్తంభాలు వేసేందుకు డివైడర్ మార్గంలో కావలసిన స్థలంతో పాటు ఇరువైపులా 2 లైన్ల రహదారికి కావలసిన స్థలానికి సంబంధించి రైట్ ఆఫ్ వే కీలక దశకు చేరుకున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ఖచ్చితత్వం కోసం డీజీపీఎస్ నుంచి పొందిన డేటాను గతంలో చేసిన డ్రోన్ సర్వే నుంచి పొందిన డేటాతో అనుసంధానించామని వివరించారు. పాత బస్తీలో 7.5 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొన్ని భాగాలుగా విభజించి అవసరమైన ప్రదేశాల్లో కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హై ప్రెసిషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ రిసీవర్లను నిర్దేశిత ప్రదేశాల్ని ఖచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగిస్తున్నారు. మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసే ప్రదేశాల వద్ద భూగర్భంలో వచ్చే అడ్డంకుల్ని అంచనా వేసి వేరే చోటకు మళ్లించడం మెట్రో ప్రాజెక్టులో చాలా కీలకమైన పని అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పాతబస్తీ మార్గం చాలా పురాతనమైనవి కావటం వల్ల రోడ్డు కింద అనేక నీటి సరఫరా లైన్లు, మురుగునీరు, వరద నీరు, విద్యుత్, టెలికాం లైన్లు వంటి యుటిలిటీలు ఉన్నాయి. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా వీటిని గుర్తిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని 100 అడుగులకు విస్తరించి ప్రభావిత ఆస్తుల్ని కూల్చివేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ పాత బకాయిలను మిల్లర్లు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆయా మిల్లుల యజమానుల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేశారు. సీఎంఆర్ బకాయిలపై వనపర్తి జిల్లా అధికారులతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లాలో మొత్తం 180 రైస్ మిల్లులు ఉండగా 168 రా రైస్ మిల్లులు, 12 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయని, 29 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు కాగా 5 మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. సీఎంఆర్ బకాయిల సేకరణలో ప్రభుత్వం సీరియస్గా ఉందని, సీఎంఆర్ అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తేల్చి చెప్పారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం ఆ మిల్లుల్లో లేకుంటే వారిపైన కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న వ్యాజ్యాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అమెరికా విధించిన సుంకాలతో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి శత్రువయ్యారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ ఇద్దరూ స్నేహితులైనప్పటికీ సుంకాలు విధించకుండా అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ట్రంప్ తన స్నేహితుడు ఫిర్ ఎక్ బార్ ట్రంప్ సర్కార్ అని మోదీ ఇచ్చిన నినాదాలు అంతర్జాతీయ వేదికపై భారత్ స్థానాన్ని దిగదార్చాయని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురిగిలో విలేకరులతో మాట్లాడిన ఖర్గే దేశం పలు దశాబ్దాలుగా అనుసరిస్తున్న అలీన విధానాన్ని గుర్తుంచుకొని ఆ మార్గాన్ని కొనసాగించేందుకు ప్రధాని చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. సవరించిన జీఎస్టీ పన్నుతో పేదలకు ప్రయోజనం చేకూరితే దాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. సరైన పన్ను విధానం రూపొందించలేక కేంద్రం గత దశాబ్ద కాలంగా ప్రజలను హింసించిందని ఆరోపించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకే విపక్షాలన్నీ ఐక్యతతో ఉన్నాయని ఖర్గే చెప్పారు. అమెరికా, వెనుజువేలా మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా నౌకాదళాలు మోహరించాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలే తరువాయి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు వెనుజువేలా కూడా పెద్ద ఎత్తున పౌరులను సైన్యంలోకి చేర్చుకుంటోంది. ఇటీవల సైన్యం చేపట్టిన విన్యాసాలను వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో స్వయంగా వీక్షించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం.
7 యుద్ధాలను ఆపినట్లు పదే పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఉన్న వెనుజువేలాపై దాడి చేసేందుకు కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలు, జలంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించారు. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనుజువేలాలో చొరబడవచ్చని ప్రచారం జరుగుతోంది. వెనుజువేలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు. ఆ ముఠాలతో వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధాలున్నాయని ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన్ను పట్టించే సమాచారం ఇస్తే 430 కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటించింది. మదురో సర్కార్ ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. మదురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవెట్టి వెల్లడించారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం కూడా ట్రంప్ కార్యవర్గానికి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 యుద్ధ నౌకలను అమెరికా కరేబియన్ సముద్రంలో మోహరించింది. యుఎస్ఎస్ శాన్ ఆంటోనియో, యుఎస్ఎస్ ఇవో జిమా, యుఎస్ఎస్ ఫోర్ట్ లాడర్ డేల్ నౌకలు 4500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. ఏవి-8B హారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు యుఎస్ఎస్ జాన్సన్ డూన్హమ్, యుఎస్ఎస్ గ్రేవ్లీ దక్షిణ కరేబియన్ లో మోహరించాయి. తూర్పు పసిఫిక్ లో యుఎస్ఎస్ సామ్సన్ త్వరలో వచ్చి చేరనుంది. ఈ నెల 5న F-35 ఫైటర్ జెట్లను ప్యూర్టోరికోలో మోహరించింది. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను కూడా అమెరికా రంగంలోకి దించింది. ఇటీవలే కరేబియన్ సముద్రంలో అమెరికా దళాలు ఓ బోటును ముంచేశాయి. అందులో ఉన్న 11 మంది మరణించారు. ఆ బోటులో డ్రగ్స్ ఉన్నాయని అమెరికా ఆరోపించింది. అమెరికా మోహరింపులను వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో తప్పుపట్టారు. గత 100 ఏళ్లలో తమ దేశం ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పుగా దానిని వర్ణించారు. 8 నౌకల్లో 1200 క్షిపణులను తమపై గురిపెట్టారని ఆరోపించారు. అమెరికా తమ బలగాలను మోహరించడంతో వెనుజువేలా కూడా తమ సైన్యాన్ని సన్నద్ధం చేస్తోంది. భారీ సంఖ్యలో పౌరులను సైన్యంలోకి చేర్చుకుంటోంది. వీటిని మదురో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సైన్యం చేపట్టిన విన్యాసాలను స్వయంగా వీక్షించారు. తమ భూభాగంలోకి అమెరికా సైనికులు చొరబడితే వారికి ధీటైన జవాబు ఇస్తామని వెనుజువేలా రక్షణ మంత్రి హెచ్చరించారు. యుద్ధానికి కూడా తాము సిద్ధమవుతున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల ముఠాలను అంతమొందించడంతో పాటు వెనుజువేలా చమురుపైన ట్రంప్ ఆసక్తిగా ఉన్నారు. 2021 నాటికి వెనుజువేలాలో 48,000 మిలియన్ టన్నుల చమురు నిల్వలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇవి సౌదీలో నిల్వల కంటే అధికం. ప్రపంచ చమురులో 17% సమానం. కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా 0.8%. అమెరికా సహా ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించడమే అందుకు కారణం. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనుజువేలాలో చమురు రిజర్వులను అమెరికా స్వాధీనం చేసుకోవాలని అన్నారు. మరోవైపు చైనా మాత్రం అమెరికా ఆంక్షలకు భయపడకుండా వెనుజువేలాలో బిలియన్ల కొద్ది పెట్టుబడులు పెట్టింది. ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో 90% బీజింగ్ కొనుగోలు చేస్తోంది. భారత్ కూడా కొన్నేళ్లు చమురు కొన్నప్పటికీ ఆంక్షల కారణంగా తగ్గించేసింది.